హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నా. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నా. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ బ్రౌన్ కలర్ రానివ్వండి. ఇలా కలపాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మటన్ వేస్తున్నా. మటన్లో నీళ్ళు వచ్చి ఆవిరైపోయేంత వరకు అలా ఉంచండి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. బాగా ఇలా కలపాలి. ఇప్పుడు ముందుగా పసుపు వేసుకోండి. చిటికెడు పసుపు, సాల్ట్ వేసి ఒకసారి కలపాలి. ఇలా బాగా కలుపుకోండి. ఉప్పు పసుపు బాగా ముక్కలకు పట్టనివ్వండి. బాగా ఇలా కలపండి. ఒక 5 నిమిషాలు కలపండి. బాగా నూనెలో ఫ్రై అవనివ్వండి. 1/2 kg మటన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ వేసుకోండి. అది ఉడకాలి కదా. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. చెంబుతో ఆఫ్ వేసిన ఇలా బాగా కలపాలి. అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేస్తున్నా. ఇప్పుడు ముందుగా మసాలా కొబ్బరి, కొత్తిమీర, ఎల్లిపాయలు, చెక్క, లవంగ, యాలకులు, మిరియాలు అన్నీ వేసుకొని మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టేసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న బాగా నైస్గా ఏం రానివ్వద్దండి, కచ్చాబచ్చిగా రానివ్వండి. ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనకి ఒకవేళ ఇంట్లో రోలు ఉన్నా కానీ రోల్లో నూరుకున్నా కానీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అంతా ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు మసాలా వేసుకుందాం. మిక్సీ పట్టిన మసాలా అంతా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా ముక్కలకంతా పట్టివ్వండి మసాలా అంతా. ఇలా బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒకసారి బాగా ఇట్లా ఆయిల్ పైకి తేలినివ్వండి. ఇంకొకసారి కలుపుకోండి. ఇలా బాగా అంతా మొత్తం అడిగా అంటుకోకున్నట్లు బాగా కలుపుకోండి. ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది. మసాలా అంతా ముక్కలు పట్టించినాను, బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ముందుగా మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. ధనియాల పౌడర్ వేస్తున్నా. గరం మసాలా వేస్తున్నా. వేసుకొని ఒకసారి బాగా అంతా కలుపుకోండి. బాగా అంతా అడుగు అంటుకోకున్నట్లు కలుపుతూ ఉండండి. మీ ఓపిక, ఈడెంత కలిపితే అంత బాగా టేస్ట్ వస్తుంది మటను. ఇలా అంతా కలుపుతూ ఉండండి. ఒక 5 నిమిషాలు బాగా కలపాలి. ఇలా మంట తగ్గించుకొని బాగా కలుపుతుండండి. మీడియంలో పెట్టుకోండి మంటని. బాగా ఇలా అంతా అడుగు అంటుకున్నట్లు బాగా కలపండి. ఇప్పుడు మంచి వాసన వస్తుంది అప్పుడే మటను. బాగా ఆయిల్ తేలింది కదా, ఇప్పుడు ఇంకొకసారి కలుపుకోండి. అడుగు అంటుతుంది కదా, కలపాలి బాగా. ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది బాగా. ఇప్పుడు మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. అప్పుడు ఆఫ్ వేసినాను. ఇప్పుడు మీ గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోండి వాటరు. వాటర్ వేసి ఇట్లా అంతా కలుపుకోండి మొత్తం.
అంతే ఇలా కలుపుకుంటే అంత ఈక్వల్గా ఉడికిపోతుంది. అడగంటింది అంతా బాగా కలపాలా. అప్పుడు ఉప్పు సరిపోలేదు, ఇప్పుడు ఉప్పు కారాలు సరిపోయినాయో లేదో చూసి వేసుకోండి. నాకు అప్పుడు సరిపోలేదు, అందుకే ఇప్పుడు ఉప్పు వేస్తున్నా. కారంగా సరిపోలేదు, అందుకే హాఫ్ కారం వేస్తున్నా. ఇప్పుడు ఉప్పు కారం వేసి బాగా కలుపుకోండి. అంతా నీళ్ళంతా ఇమిరిపోయిన తర్వాత ఇంకొకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు మటన్ మసాలా వేస్తున్నా. ఆయిల్ అంతా పైకి తేలింది చూడండి. ఇప్పుడు మటన్ మసాలా వేసుకొని ఒకసారి అలా కలుపుకోండి. అలా ఒకసారి అంతా కలుపుకోండి బాగా. ఇప్పుడు సాల్ట్ సరిపోలేదు ఇంకా, అందుకే ఇంకొంచెం వేస్తున్నా. ఇప్పుడు లాస్ట్లో అయిపోయింది ఎంతో టేస్టీ మటన్ కర్రీ. లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నా.